నమస్తే వెల్కమ్ టు బీఆర్కి నేను హిమోష ఈరోజు మనతో పాటు ఉన్నారు రామ్ మోహన్ నమ్లే గారు రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్ గెస్ట్ ఫ్యాకల్టీ వారైతే మనతో పాటు ఉన్నారు ఇదివరకు మాట్లాడుకున్న ఎపిసోడ్ విధంగానే విద్య గురించే ఇప్పుడు కూడా మాట్లాడుకోబోతున్నాం అదేవిధంగా విద్య అనేది అసలు ఎందుకు అవసరం ఈ విద్యని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి ముఖ్యంగా మనం చూసుకుంటే విద్య చేసిన వారు ఖచ్చితంగా ఉద్యోగాలు చేయవచ్చా అసలు చేయరాదా మీరు అన్నట్లుగానే సార్ కూడా అనడం జరిగింది విద్య అనేది నిజంగా విద్య చేసిన వాళ్ళు విద్య అనేది ఇంపార్టెంటే కానీ ఉద్యోగం కూడా ఇంపార్టెంట్ ఇది ఎంత ఇంపార్టెంట్ ఇది కూడా ఇంపార్టెంటే కాబట్టి దీనిపైన ఇంకా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం సార్ నమస్కారం ఎలా ఉన్నారు సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇప్పుడున్న యువత విద్య కన్నా ఉద్యోగాల కన్నా వ్యాపారం మీద ఎక్కువ మొగ్గు చూపుతున్నారు దీనికి కారణాలు ఏమై ఉండవచ్చు అంటారు ఈ వ్యాపారం అనేది నిజంగా మనకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అంటారా అమ్మా మీరు ఒక వై మోడల్ ఊహించుకోండి ఓకే కింద ఒక స్టెమ్ ఉంటుంది పైన 2 బ్రాంచెస్ ఓకే కింద ఉండేది విద్య ఓకే దీనికి ఎక్సెప్షన్ లేదు ఎవ్రీ పర్సన్ షుడ్ బి నీడ్ టు బి ఎడ్యుకేటెడ్ ఏ లెవెల్ అనేది వాళ్ళ స్థాయిని బట్టి వీ హ్యావ్ గాట్ అప్ టు పిహెచ్డి తర్వాత వీ హ్యావ్ వన్ మోర్ థింగ్ లాక్ పీడిఎఫ్ పోస్ట్ డాక్టరల్ ఫెలో అదే హైయెస్ట్ లెవెల్ మీకు ఎంత కుదిరితే మినిమం ఫస్ట్ బోర్డ్ ఎగ్జామినేషన్ ఈజ్ క్లాస్ 10 అది కంపల్సరీ అండ్ ఫ్రీ ఉండాలి మనకి 8th క్లాస్ వరకు ఉంది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2006లో ఫ్రీ అండ్ కంపల్సరీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది 8వ తరగతి 14 ఏట వరకు ఉంది అది 10th వరకు పొడిగిస్తే ఫస్ట్ బోర్డ్ ఎగ్జామినేషను చాలా ఉద్యోగాలకి 10th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్ అడుగుతారు కొన్నిట్లో ఇంటర్ అడుగుతారు సో విద్య అనేది కంపల్సరీ విద్య ఒక ఎండ్కి వచ్చిన తర్వాత వాళ్ళ స్థాయిని బట్టి యూ హ్యావ్ గాట్ 2 ఆప్షన్స్ యూ కెన్ గో ఫర్ ఏ పేడ్ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాల కొరత లేదు కానీ అండర్ ఎంప్లాయ్మెంట్ ఉండొచ్చు మీరు పీజీ చేయొచ్చు వాట్ ఈస్ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు ఉన్నాయి 8 గంటలు చేస్తే 20,000 ఇస్తారు ఇలాంటి జాబ్స్ గిగ్ వర్కర్స్ అని ఈ మధ్య నిన్నేమో పేపర్లో చూశాను దే ఆర్ గోయింగ్ టు ఫార్మ్ సమ్ ఫెసిలిటీస్ ఫర్ దెమ్ 20,000 అంటే వీ హ్యావ్ టు స్టార్ట్ స్మాల్ అండ్ గ్రో బిగ్ ఇన్ లైఫ్ ఒకేసారి పెద్ద ఉద్యోగం అంటే దాని మోడల్ దానికి ఉంది యూ టేక్ 2-3 ఇయర్స్ కష్టపడు సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయి లేకపోతే స్టేట్ పబ్లిక్ సర్వీస్లో క్రాక్ చేయి ఆ స్కోప్ కూడా ఉంది డెమోక్రటిక్ సెటప్లో మనకి చదువుకోవడానికి చాలా స్కోప్ ఉంది ఏ లెవెల్ ఆఫ్ ఉద్యోగానికి అనేది కూడా స్కోప్ ఉంది చిన్న ఉద్యోగంలో చేసి అంచెలంచెలుగా ఇంటర్ ఎగ్జామ్స్ పాస్ అయ్యి పెద్ద ప్రమోషన్స్కి వెళ్ళిన దీనికి కూడా ఉన్నాయి అయితే ఈ ఉద్యోగాల్లో విద్య అయిపోయిన తర్వాత ఉద్యోగాల్లో 2 రకాలు ఒకటి పేడ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎవరి దగ్గరైనా పని చేయాలి ఇంకొకటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్వయం ఉపాధి పథకం ప్రోగ్రామ్ స్వయం ఉపాధిలో స్మాలెస్ట్ నుంచి బిగ్గెస్ట్ వరకు ఉంది విసే ఎంటర్ప్రెనర్షిప్ అంటాం దీన్ని బేసికల్లీ ఎంఎస్ఎంఈ అని ఒక మినిస్ట్రీయే ఉంది మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ దీనికి మినిస్ట్రీ దీనికి డిపార్ట్మెంటు ఆ తర్వాత మనకి హైదరాబాద్లోనే యూసుఫ్గూడ ప్రాంతంలో ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఉంది విసే నిమ్స్మి NIMSME నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ దాని సిస్టర్ యూనిట్ బాలానగర్లో ఉంది చిన్న హోటల్ పెట్టి 5 స్టార్ హోటల్కి వరకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మీరు చాలా చూస్తే బాబాయ్ హోటల్ ఇక్కడ కాకినాడలో స్టార్ట్ అయింది ఇక్కడ చాలా చోట్ల మనకి బాబాయ్ హోటల్ కనిపిస్తాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే కాపీ అండ్ పేస్ట్ కింద ఆ పేరుతో వీళ్ళు చేస్తున్నారో తెలియదు బట్ వాట్ ఎవర్ కానీ చిన్న దేశం నుంచి పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్ప్రెనర్షిప్ మీరు పేడ్ ఎంప్లాయ్మెంట్లో మీరు ఎంత పెద్ద ఉద్యోగం తీసుకున్నా కూడా ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరు నెలకే 5 lakhs అనుకోండి అంటే మరీ సీఈఓలు వాళ్ళకి ఏదైనా నెలకు ₹1 వస్తుంది అవి వెరీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అది వదిలేయండి మీరు యావరేజ్ తీసుకుంటే నెలకు 2-3 లక్షల కన్నా ఎక్కువ జీతం కలదు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఎంత వస్తుంది 3 లక్షల జీతం వస్తుంది 3 లక్షల జీతంలో ఉన్న ఇన్ఫ్లేషన్కి ఖర్చు పోతే మీకు రమారమి పెన్షన్ వచ్చే వాళ్ళకి ఓకే ఇప్పుడు 2003 తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి వాట్ వాస్ ఏ కాంట్రిబ్యూటెడ్ పెన్షన్ అని ఇట్స్ నాట్ ఏ స్టేట్ అవే పెన్షన్ అది లేదు సో దేర్ ఇస్ ఏ క్యాప్ ఆర్ ఏ లిమిట్ ఇన్ పేడ్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో అది లేదు కానీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో మేబీ ఫస్ట్ 5-10 ఇయర్స్ స్ట్రగులింగ్ ఎక్కువ ఉంటుంది ఒకసారి క్లిక్ అయితే స్కై ఈజ్ ద లిమిట్ క్లిక్ కాకపోవడం అనే
అవకాశం తక్కువ ఉంటుంది, క్లిక్ అయ్యే అవకాశమే ఎక్కువ ఉంటుంది. కానీ మనకి భయమో కాన్ఫిడెన్స్ లేక వి ప్రిఫర్ ఫర్ ఏ పేడ్ ఎంప్లాయ్మెంట్. పేడ్ ఎంప్లాయ్మెంట్లో ఎంప్లాయర్ రిస్క్ తీసుకుంటాడు, మీరేదో పని చేస్తారు, జీతం వస్తుంది. ఇది రిస్క్ తీసుకొని వాళ్ళ ఇది. సో ప్రజల్లో మనుషుల్లో రెండు రకాలు: రిస్క్ ఎంబ్రేసింగ్ పర్సనాలిటీ, రిస్క్ని కౌగలించుకునేవాడు. రిస్క్ను కౌగలించుకోవడం నిప్పును కౌగలించుకుంటూ సమానము. కొంతమంది రిస్క్ అవాయిడింగ్, నాకు రిస్క్ వద్దు, ఎంతో తక్కువ జీతమైనా పర్వాలేదు అనేవాడు. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అమ్మా. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ.